ఏపీలో డేటా లీక్స్ పై సీఈసీకి ఫిర్యాదు చేశారు సిపిఐ నేత రామకృష్ణ. ఓట్ల తొలగింపు వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఈసీ చర్యలు తీసుకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానన్నారు. ఏపీలో రాజకీయ పార్టీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని, ఉద్దేశపూర్వకంగానే ఇతర పార్టీల ఓట్లను అధికార పార్టీ తొలగిస్తోందన్నారు. ఏపీ ప్రతిష్టను రెండు పార్టీలు దెబ్బతీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ నేత రామకృష్ణ. ఏ రాష్ట్రంలో కూడా జరగనట్లుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ లక్షలాది ఓట్లు తొలగించడానికి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ పరస్పర విమర్శలు చేసుకుంటూ ఆచరణలో మాత్రం లక్షలాది ఓట్లు తొలగించడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఫిర్యాదును పంపుతా ఉన్నాము. అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా దీనిపైన రిట్ ఫైల్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందా లేదా అనే అనుమానం వస్తూ ఉంది. ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ ఈ డేటా విషయంలో కూడా అందరూ కూడా ఈరోజు ఒకరికొరు ఫిర్యాదులు చేసుకుంటా ఉన్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వము, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ముఖ్యమైన పోలీస్ ఆఫీసర్లు కూడా ఇందులో ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చే ఒక పరిస్థితి వచ్చింది. ఒక దురదృష్టకరమైన పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. దీనిపైన ఎన్నికల సంఘాన్ని మేము కోరుతున్నది ఒకటే, ఎందుకంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి, పార్లమెంటుకి జరుగుతున్న ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడడానికి ఇవాళ పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మన రాష్ట్ర ప్రతిష్టను అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా దిగజార్చాయి. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.